నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తను దేవుడిలా చూసుకుంటానని పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు, పెదకాకాని మండలాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ప్రతి మండలంలోనూ వైసీపీ శ్రేణులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సమస్యను తీర్చేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని మురళీకృష్ణ తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా ఉన్న కిలారి రోసయ్యను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈసారి తనపై నమ్మకంతో సీటు కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానన్నారు. వారు ఇప్పుడు నా మీద పెడుతున్నటువంటిది చాలా గురుతరమైనటువంటి బాధ్యత. ఎందుకయ్యా అంటే వారు ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు వారు ఇక్కడికి వచ్చి విజయ బావుట ఎగరవేశారు. కానీ ఇప్పుడు పార్టీ గెలిచి వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గెలుపు పార్టీని నాకు అప్పచెబితే దాన్ని తిరిగి విజయ పదంలో నడిపించడం కొద్దిగా కష్టసాధ్యమైన పని కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు మనకి ఏమన్నా ఉందో లేదో నాకు తెలియదు. ఆ రోజున మరి పూర్తి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నప్పుడు వారు రావడం వల్ల వారు బాధ్యతలు స్వీకరించడం కొంత తేలిగ్గా కొంత బరువుగా ఉన్నప్పటికీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మరి కొన్ని చిన్న చిన్న అసంతృప్తులు ఉంటాయి. వాటినన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత పొన్నూరు నియోజకవర్గంలో నాకు, మరి అదేవిధంగా పార్లమెంట్ లో వారికి ఈ రోజు నుంచి మా మీద ఉంది. అయితే రాబోయే రోజుల్లో కూడా వారు రాంబాబు గారితో సమానంగా నాకు సోదరులాగా ముందుకు పోతామని, రెండంచెల విధానంగా పొన్నూరులో ఏ సమస్య ఉన్నప్పటికీ స్థానికంగా నేను పార్లమెంట్ లో వారి సహాయ సహకారాలు తీసుకొని అరమరికలు లేకుండా, తారతమ్య భేదాలు లేకుండా ప్రతి కార్యకర్తని ఆత్మగౌరవం ఇనుమడింపజేసే విధంగా, అదేవిధంగా ప్రతి కార్యకర్తని ఒక దేవుళ్లాగా భావించే విధంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి ఈ రోజు నుంచి నేను బాధ్యతను భుజస్కంధాల మీద తీసుకొని వస్తూ ఉన్నానని, వారికి 7 నియోజకవర్గాల్లో బాధ్యత ఉంది. ఇక్కడ పొన్నూరులో వారు గెలవడం, అదేవిధంగా నన్ను గెలిపించడం వారికి ఎంత బాధ్యత ఉందో మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా అలాంటి బాధ్యతలే వారికి ఉంది.